ఒక ప్రమాదం 10 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటం 2016 జూలై 1న హైదరాబాద్ను కుదిపేసిన చిన్నారి రమ్య రోడ్డు ప్రమాద ఘటనకు రేపటికి 10 ఏళ్లు పూర్తవుతుంది. అయితే ఇంతకాలం గడిచినా తమ కుమార్తెకు ఇంకా న్యాయం జరగలేదు అని రమ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణలో జాప్యం జరుగుతుంది అంటున్నారు. అసలు న్యాయం జరుగుతుందా లేదా అనే సందేహం కలుగుతుంది అంటున్నారు. ఒకవేళ న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థపైనే ఎవరికీ నమ్మకం ఉండదోనంటున్నారు రమ్య తల్లిదండ్రులు. 10 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న రమ్య కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. 2016 జూలై 1వ తేదీన పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 9 ఏళ్ల చిన్నారి రమ్య అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా విషాదంలో నిండిపోయారు. ఎందుకంటే 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఇందులో కొంతమంది గాయపడ్డారు, మరి కొంతమంది చనిపోయిన పరిస్థితి. 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇందులో ఎటువంటి జస్టిస్ జరగలేదు, ఈ కేసు ముందుకు సాగడం లేదని ఒకవైపు రమ్య తల్లిదండ్రులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే రేపటితో దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే మనతో ప్రస్తుతం రమ్య తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణ, ఎటువంటి న్యాయం జరిగింది, ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారండి? ఎలా ఉంటామండి, యాక్సిడెంట్ 10 ఏళ్ళు అయింది, న్యాయం జరగలేదు. బిడ్డను కోల్పోయి చాలా బాధలో ఉన్నాము. ఆ బాధలో నుంచి ఇంకా తేరుకోలేదు, మేము తేరుకోం కూడా. ఏదైనా న్యాయం జరుగుంటే సరే, రమ్య చట్టం ఒకటి వచ్చింది అని మాకు కొంచెం ఓదార్పుగా ఉండేది. కానీ చట్టం రాలేదు. ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ అవ్వటం ఆగలేదు. ఏ విధంగా బాగుంటామండి? దాదాపు 10 సంవత్సరాలు అవుతుందమ్మా. అసలు ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ముందుకు వెళ్ళకపోవడానికి కారణాలంటే చాలా ఉన్నాయండి. జడ్జెస్ మారారంటున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఎక్కడ కోర్టులో కూడా డేట్లు ఎక్స్టెండ్ అవుతున్నాయి, డేట్ తీసుకుంటున్నారు. వారాలు కాదు, నెలలు పోస్ట్పోన్ అయిపోతున్నాయి. అట్లా 10 ఏళ్ళ అండి. ఇక్కడ ఈ 10 ఏళ్ళు ఒక కేసు ఇంకా నడుస్తుంది అంటే అంత సీసీ ఫుటేజ్లు అన్నీ, అంత నడిబొడ్డున జరిగిన యాక్సిడెంట్ అది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఉన్నాక కూడా ఇంత జాప్యం జరుగుతుందంటే మీరు కూడా ఊహించవచ్చు ఏమవుతుంది అన్నది వెనక. మీరు చెప్పండి, మొత్తం ఈ 10 సంవత్సరాల పాటు కేసు ఏ విధంగా సాగింది? అసలు ఈ రమ్య యాక్సిడెంట్ అయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు జరిగినా కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. దానికి వేరియస్ రీజన్స్ అండి. యాక్చువల్గా నేను ఒకరిని కించపరచాలని కాదు, మన యొక్క ఎవరిని వ్యతిరేకించి మాట్లాడడం అని కాదు. ఇక్కడ ఇది ఇప్పుడు రమ్య యాక్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలైనా ఇంత ఘోరమైన ప్రమాదం అంటే హైదరాబాద్ని ప్రతి ఒక్క మదర్ని కానీ ప్రతి ఒక్క మనిషిని కానీ కదిలించిన సంఘటన. ఇంత కదిలించిన సంఘటనకే 10 సంవత్సరాల తర్వాత మనం న్యాయం జరిగిందని చెక్ చేసుకుంటే అసలు న్యాయమే జరగలేదు. ఎందుకంటే ఆ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇది ఫాస్ట్ ట్రాక్లా జరుగుతుందన్నారు. నాకు ఎట్ దట్ టైం నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు. దేర్ మేబీ ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఫాస్ట్ ట్రాక్ అనేది ఎక్కడ కనిపించలేదు. అది పోగా ఇక్కడ మనకి లీగల్గా యాక్చువల్గా యాక్సిడెంట్ కేసులో ఉన్న చట్టమే చాలా చిన్నదా, లేకపోతే అసలు చట్టం ఉందా అనే ఒక ఆశ్చర్యకరమైన అనుమానాలు కూడా నాకు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ కేసు అందరూ మన దేశంలో ప్రతి ఒక్కరు చూసిన తర్వాత కూడా దానికి 10 సంవత్సరాల తర్వాత ఒక్కళ్ళకు కూడా శిక్ష పడలేదంటే అది ఇంత విచారకరమైన సందర్భంలో కూడా నాకు నవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే ఇంకా మనకి ఎప్పుడు న్యాయం జరగదు. ఇంకా ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు ఇట్లా.
చూసుకుంటూ ఉండాల్సిందే అంతే. అది చాతగాని దద్దమ్మల్లాగా. థ్యాంక్ యూ. సో చూసినాం కదా, ఇది రమ్య తల్లిదండ్రులు చెప్తున్నది. అయితే పూర్తిగా కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ కేసు పూర్తిగా ముందుకు వెళ్ళడం లేదు. ఇటీవల కాలంలో వచ్చినప్పటికీ కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు దానికి సంబంధించి ట్రయల్ సెషన్ అనేది జరగడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.